తాడేపల్లి వైసీపీ ఆఫీస్ వద్ద బోరుగడ్డ నిన్న చేసిన హల్చల్ మొత్తం వైసీపీకి సంబంధించిన కార్యక్రమాల మీద జనం దృష్టి సారించేలా చేసింది. తనను సొంత పార్టీ వాళ్లే రౌడీ షీటర్ అంటున్నారని అది చాలా బాధాకరం. ప్రత్యేకించి కారుమూరి వెంకటరెడ్డి ఈ రకమైన ప్రచారం చేశారు కాబట్టి ఆయన పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని. తను ప్రస్తుతం వైసీపీలో ఉన్నాను కాబట్టి తన డిమాండ్ని పరిగణలోకి తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి ప్రయత్నిస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అడ్డుకుంటున్నారని చెప్పి ఆయన బయట పార్టీ ఆఫీస్ బయట కూర్చొని మరి ధర్నా లాంటిది చేశారు. ధర్నా అంటారా ఘరావ్ అంటారా చేశారు. ఇది ఎవరి దృష్టిని ఆకర్షించడానికి. పైగా ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా తెలిసింది ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, అవన్నీ మూతపడ్డాయట. ఈ ఆయన అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేశారు. ఇది నిజమే ఉండొచ్చు. అండ్ భారతమ్మని తిట్టినప్పుడు కారుమూరి వెంకటరెడ్డి గారు ఎక్కడ, అలాగే భారతమ్మ గారి కోసం నేను కదా బయటకు వచ్చింది ముందర అనేది కూడా ఆయన చెప్పుకుంటా వచ్చారు. మొత్తానికి ఏంటంటే వైసీపీకి గడిచిన నెలంతా పెద్దగా జాతకం బాగున్నట్లేదు. ఒక్కటొకటి అక్కడ సివిరాపల్రాజు, తమ్మినేని సీతారాం, అలాగే మరొక చోటేమో వాళ్ళ పార్టీ నాయకుడు మహిళా ఎస్ఐని తోసేశారు, నెట్టేశారని ఒక ఆరోపణ. తాజాగా నిన్న మొన్న చూస్తే విరూపాక్షి ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు, దళిత మహిళ మీద దాడి చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు, రాళ్ళ దాడులు కూడా చేశారు. ఇప్పుడు తాజాగా ఏంటంటే మరి బోరుగడ్డ క్లెయిమ్ చేస్తున్నారు ఆయన వైసీపీలో ఉన్నారా లేదా పార్టీ చెప్పాలి. పార్టీ చెప్పాలంటే కోటరీకి నాయకత్వం ఇస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎవరైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మాత్రం బయటకు వస్తుంది. జనరల్గా అంటే వన్ వే కమ్యూనికేషన్ వైసీపీలో వారి జీవితే కానీ ఇప్పుడు ఈయన వెళ్ళి కలవాలని ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారిని ట్రై చేస్తున్నారట, కలవనియట్లేదట. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే పార్టీలో. కోటరీ ఎప్పుడైతే జనసామాన్యానికి కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య చైనా వాళ్ళగా నిలబడ్డ కోటరీ కారణంగా ఏర్పడిన ఇబ్బంది ఇది. దట్ డజంట్ మీన్ బోరుగడ్డ కార్యకర్త లేకపోతే పార్టీ నాయకుడు అనే దాని మీద ఇతమిత్తంగా చెప్పాల్సింది పార్టీ నాయకత్వం. ఇంతవరకు మాట్లాడాల. ఆయన ఆందోళన మొదలెట్టి కూడా 24 hours అయింది. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే లక్ష్మీకాంత్ గారు, జనసేన అధికార ప్రతినిధి, శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, సింగళూరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. ముందర శేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచే మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, ఇంతకీ బోరుగడ్డ మీ పార్టీ సరే మంచిదండి. విజయ్ కిరణ్ గారి దగ్గరికి వెళ్ళిన విజయ్ కిరణ్ గారు ఎలాగో నేటివ్ ఆఫ్ గుంటూరు కాబట్టి ఆయనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా ఎక్కువ సమాచారం ఉంటుంది. విజయ్ కిరణ్ గారు, బోరుగడ్డని రౌడీ షీటర్ అని సొంత పార్టీ వాళ్ళే అంటున్నారంట, అది ఆయన ఆవేదన. ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపడ్డాయట, ఇది కొంచెం కొత్త విషయం. ఇది అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం అంటే వివిధ కేసుల కారణంగా ఏమైనా ఫ్రీజ్ అయి ఉంటాయేమో, అది ప్రోటోకాల్స్ ప్రకారం ఎలా చేయాలో అలా చేస్తారు పోలీసులు, చట్టాలు. ఏంటంటే ఇది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారమా, లేకపోతే రౌడీ షీటర్ అంటూ తన్ని నిందిస్తున్నారనేది చెప్పుకోవడానికి ఆయన బయటకు వచ్చి చేసిన ప్రయత్నంగా చూడాలా? వాసుదేవ్ గారు, హలో, చెప్పండి. వినిపిస్తుంది విజయ్ కిరణ్ గారు. మీకు ప్యానల్ లో ఉన్నటువంటి సభ్యులకి, ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఖచ్చితంగా అది వాళ్ళ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారమే. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఈ రోజు ఆయన ఏం చెప్తా ఉన్నాడు, గత 10 రోజుల క్రితం నన్ను పిలిచారు, మీటింగ్ పెట్టారు, నన్ను వెయిట్ చేయించారు, సజ్జల గారే రమ్మన్నారు, మళ్ళీ ఆయనే నన్ను 4 గంటల పాటు వెయిట్ చేయించి అడ్వకేట్స్ మీ ఇప్పుడు పెట్టలేము, వేరే నీ ఆల్టర్నేటివ్ సోర్సెస్ చూసుకో అని చెప్పాడు, వెళ్ళిపోమని చెప్పాడు అన్నాడు. తర్వాత ఏం చెప్పాడు, ఇవాళ వెళ్తే ఎవరప్పా నువ్వు అని చెప్పి అన్నాడు. ఇంకేం మతిపోయిందా ఏంటి అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. నన్ను ఎందుకు ఆపుతున్నాడని అంటే ఇక ఇతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి మాకు సంబంధం లేదు అని నిరూపించుకునేటువంటి ఒక పెద్ద హైడ్రామాకి వీళ్ళు తెరలేపారు. నాకునేటువంటి ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది సజ్జల రామకృష్ణారెడ్డి, బోరుగడ్డ అనిల్, కారుమూరి వెంకటరెడ్డి వీళ్ళంతా కూడా కలిసి చేసినటువంటి డ్రామాగా కనపడతా ఉంది. ఎందుకంటే ఈ జనాలు నమ్మట్లేదు, బోరుగడ్డ అనిల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అంటే జనాలు నమ్మట్లేదు కాబట్టి దాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం. మేము అప్పుడే చెప్పాం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బోరుగడ్డకి శ్రీరెడ్డికి సంబంధం లేదని మేము చెప్పాం కదా అని అప్పటి నుంచే చెప్తా ఉన్నారు. ఏ విధంగా చెప్తా ఉన్నారు, పాకిస్తాన్లో తీవ్రవాదులను తయారు చేస్తారు, భారతదేశం మీదకి పంపిస్తారు, దాడులు చేసి అనేక మందిని చంపుతారు, చంపిన తర్వాత పాకిస్తాన్
కసబ్ లాంటి పట్టుకొని వీడు పాకిస్తాన్ అని చెప్పి కనిపెట్టిన తర్వాత మాకు అసలు సంబంధం లేదని చెప్తాడు. ఇదే పాకిస్తాన్లో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఆ విధంగా కసపుల్లాగా వీళ్ళని తయారు చేసి వాళ్ళని వాడుకొని పంపించి ప్రజల్లో నుంచి వ్యతిరేకత వచ్చినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంపించినటువంటి ఈ కాలకేయ బ్యాచ్ మొత్తాన్ని కూడా ప్రజలు చేదరించుకున్నారు. దాన్ని పంపించినటువంటి మమ్మల్ని కూడా అదే ఘాటిన కట్టేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అది మాకు సంబంధం లేదని చెప్పి నెట్టిపడేయాలి. లేకపోతే దళితులకు సంబంధించిన అంశాలపైన దళితులతో మాట్లాడిస్తారు, కాపులకు సంబంధించిన అంశాలపైన కాపులతో మాట్లాడిస్తారు, ఏ కమ్యూనిటీకి సంబంధించిన అంశం ఆ కమ్యూనిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లతో మాట్లాడిస్తారు. కానీ బోరుగడ్డ అనిల్ని గురించి మాట్లాడించింది ఎవరితో మాట్లాడించారు? కాబట్టి దళితుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి విధానం ఏంటి అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే చాలా ఈజీగా, అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన బండి కట్టేసుకెళ్తా అన్నప్పుడు అప్పా బోరుగడ్డ సూపర్, మిగతా పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు అసలు బోరుగడ్డకి మించిన వాళ్ళు లేడు. గవర్నమెంట్ తరపు నుంచి గన్మ్యాన్లు ఇస్తారు, ఇసుక రీచ్లు ఇస్తారు, అనేకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు తోడ్పాటిస్తారు. డైరెక్ట్ గా సజ్జల గారు అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తారు. కానీ ఇప్పుడు ప్రజల్లో వారు పంపించినటువంటి ఈ కాలకేయుల వల్ల ఇబ్బందిగా ఉంది, ప్రజలు నమ్మట్లేదని ఖచ్చితంగా ఇతను వదిలించుకోవాలా. దళితుల పట్ల వీళ్ళకి ఎంత దారుణమైనటువంటి ఆలోచన అంటే అండి, వీళ్ళు ఏ విధంగా వాడుకుంటారు దళితులు అంటే ఇంకొక పెద్ద ఉదాహరణ ఉంది. గుంటూరు జిల్లాలోనే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వదిలేసి వచ్చినప్పుడు మేకతోటి సుచరిత గారు ఆమె పదవికి కూడా రాజీనామా చేశారు. పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్ళీ పోటీ చేశారు, గెలిచారు, హోంమంత్రిగా ఉన్నారు. అందరినీ మార్చలేదు, కొంతమందిని మార్చిన దాంట్లో ఫస్ట్ ప్లేస్ లో సుచరిత గారు ఉన్నారు. ఆమెకున్నటువంటి మంత్రి పదవి తీసేశారు. సరే మంత్రి పదవి తీసేశారు, వేరే వాళ్ళకి ఇచ్చారు, అయిపోయింది. తీరా చూస్తే ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ పదవి కూడా తీసేశారు. అంటే వీళ్ళకి దళితుల పట్ల వీళ్ళ కోసం పోరాటం చేసిన వాళ్ళ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి చిత్తశుద్ధి, వారు మాట్లాడేటువంటి మాటలకి చేసేటువంటి చేష్టలకి ఏంటి అనేటువంటిది ఈరోజు అనేకమైన ఉదాహరణలు గుంటూరు జిల్లాలోనే కనపడతా ఉన్నాయి. ఖచ్చితంగా బోరుగడ్డ అనిలు ఇవాళ మాట్లాడేటువంటి మాటలు అయితే కలిసి చేసినటువంటి డ్రామా అయి ఉండాలా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం తీరిపోయింది, ఆపరేషన్ కంప్లీట్ అయింది, ఇంకా వీటితో మాకు పనే ఉంది అనేటువంటి ఆలోచనతో అన్న ఉండాలా. లేకపోతే కారుమూరి వెంకటరెడ్డితో మాట్లాడించాల్సినటువంటి అవసరం ఏంది, ఆయనకే ఎందుకు అప్పచెప్పారు? అంటే వీళ్ళ లైన్స్ లో మాట్లాడుకొని చక్కగా ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బోరుగడ్డ అనిల్ లాంటి వాడు ఒక్కడే కాదు కదా. ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, అంబటి రాంబాబు ఉన్నాడు, కొడాలి నాని ఉన్నాడు, రోజారెడ్డి గారు ఉన్నారు, మరి ముఖ్యంగా అనంతబాబు లాంటి గొప్ప హత్యలు చేసినటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళెవరిని వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలా, వాళ్ళ పార్టీ ఆఫీస్ దగ్గర రాపట్ల. అంబటి రాంబాబు గారు ఏమన్నా బోరుగడ్డకి తక్కువ, బోరుగడ్డకి మించిపోతా ఉన్నాడు రోజు రోజుకి. కాబట్టి దళితుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి విధానం, వారి ఆలోచన తీరు ఏ విధంగా ఉంటుంది అనడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నారాయణ గారిని తిరుమలలో ఏం చేశారు, ఎలా నుంచోబెట్టారు అన్నీ కూడా చూసాం. కాబట్టి వీళ్ళు కేవలం ఓట్లుగా మాత్రమే చూస్తారు, దళితుల్ని ఓట్లు తెచ్చుకోవడానికి మాత్రమే, ఓట్లు వేసే యంత్రాలుగా చూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క రంగుని ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం చెప్తూ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి సింగళూరు వెంకటేష్ గారి దగ్గరికి వెళ్దాం. మీరు మంచి ప్రస్తావన చేశారు. ఏ కులం వాళ్ళని ఆ కులం వాళ్ళ చేత తిట్టించడము, విమర్శ చేయించడము, ఆరోపణ చేయించడం. మీరు చేసింది కూడా అదే. పార్థసారథి బీసీ మంత్రి సీదిరా పల్లాజ్ మీద పార్థసారథి గారి చేత మాట్లాడించారు. మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో ఆ విషయం గురించి మాట్లాడదాం. వెంకటేష్ గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేష్ గారు, పార్టీ హాస్ డిజోన్డ్ బోరుగడ్డ అనిల్. ఈరోజు సాక్షిలో ఒక ప్రకటన, బోరుగడ్డ అనిల్కి మాకు ఎట్లాంటి సంబంధం, అది కూడా మీరు చూసే ఉంటారు, ప్రకటన వచ్చింది. ఈ డిజోనింగ్ ప్రాక్టీస్ ఏంటండి అంటే, విజయకిరణ్ గారు చెప్పిన మాటలతోటి నేను పాక్షికంగా ఏకీభవిస్తా. అంటే ఒక వివక్ష పూరిత ధోరణి అయితే ఉంది కొన్ని సామాజిక వర్గాల పట్ల, దళితులు కావచ్చు, అలాగే రెడ్డేతరులు కావచ్చు, వాళ్ళ పట్ల వివక్షాపూరిత ధోరణి ఉందనేది మనకు తరచూ చూస్తూ వస్తున్న విషయం. అబ్బాయి అట్లాంటిది ఏం లేదని ఎవరన్నా చెప్పారనుకోండి, అలా చెప్పకపోతే రెండో రోజు వాళ్ళు కనబడరు, ఏది పార్టీ ప్రతినిధులుగా అలా మాట్లాడే అవకాశం రాదు. అది చాలా స్పష్టంగా వైసీపీకి మాడి చెబితే ఒంటి మీద తేళ్లు జరువులు పాగినట్టు ఉంటుంది, కానీ అది వాస్తవం. ఇప్పుడు ఈ బోరుగడ్డ ఎపిసోడ్ ఏంటండి, ఇప్పుడు ఈయన కారణంగా పాపం అరండల్పేట స్టేషన్ సస్పెండ్ అయిపోయింది కదా.
వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి, అలాగే 99 వీక్షకులకి. బోరుగడ్డ వ్యాఖ్యలలో మొదటి నుంచి కూడా పార్టీ కొంత కాంట్రవర్సీని ఎదుర్కొంటున్న మాట వాస్తవం. ఇతని యొక్క బిహేవియర్ కానివ్వండి, లేదంటే ఇతను చేసినటువంటి జుగుప్సాకరమైనటువంటి కామెంట్స్ కానివ్వండి, ఆ రోజు పార్టీ ఓన్ చేసుకోలేదు, ఈ రోజు కూడా పార్టీ ఓన్ చేసుకోలేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ఏదో రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా అందరికీ తెలిసినటువంటి ఒక పరిస్థితి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎటువంటి సభ్యత్వం కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడలేదు. అయితే అన్ని రకాల పార్టీల్లో కూడా ఇతనికి అత్యంత సన్నిహితులు ఉన్నారన్నమాట వాస్తవం. అది తెలుగుదేశంలోనూ ఉన్నారు, జనసేనలోనూ ఉన్నారు. ఈ మాట చెప్పింది కూడా ఆయనే. ఎందుకంటే ఆయన కుటుంబంలో మాజీ సిఎస్ స్థాయి వ్యక్తులు కూడా అత్యంత కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, లండన్ రెట్టను అని చెప్పేసి అని అతను చెప్పినటువంటి వాస్తవం. అందులో కూడా నిజాలు కూడా ఉండవచ్చు. అయితే ఏవైతే ఇతను చేసినటువంటి వ్యాఖ్యలు, కోటమరెడ్డి సోదరుల్ని బండి కట్టుల గుంటూరు లాక్కొస్తానని చెప్పేసి అని చెప్పినటువంటి ఒక విషయం కానివ్వండి, లేదంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగతంగా చేసినటువంటి అత్యంత జుగుప్సాకరమైనటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో, వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, వీటన్నిటిని కూడా ఆ రోజు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానివ్వండి, బయట కానివ్వండి, పార్టీకి సంబంధించిన వాళ్ళు ఖండించిన మాట వాస్తవం. అలాగే వీటన్నిటి వల్ల ఆ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడిన మాట వాస్తవం. కానీ ఎందుకని ఖండించలేదు అని అంటే, కొన్ని చోట్ల ఖండించారు. ఏవైతే కాంట్రవర్షియల్ కామెంట్స్ కి వచ్చినటువంటి అప్లాజ్ ఈ రోజు పార్టీ వాయిస్ కి రాలేదన్నమాట కూడా నిజం. అయితే ఈనాడు అతను వైఎస్ఆర్సీపీ పార్టీ ముందు కూర్చోవడానికి ఉన్నటువంటి రైట్ ఏంటనేది ఈ రోజు కూడా ఎవరో చెప్పట్లేదు. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎవరినైనా కానీ పార్టీ ఆఫీస్ లోకి రాణిస్తారు. అధినేతతో అందరికీ కూడా సత్సంబంధాలు ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ప్రజా బాహుళ్యంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి మాట వాస్తవం. రిమైనింగ్ పార్టీల్లో ఉన్న వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో, లేదా ప్రజల కోసం ఉద్యమాలు చేసేటువంటి వ్యక్తులతో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వాస్తవం. వీటన్నిటిని చూపించి ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీని ఇరకాటంలో పెట్టాలను, లేకపోతే మరొకటి పార్టీ ఆఫీస్ ముందు కూర్చొని చేయడం వల్ల ఆ పార్టీ యొక్క ప్రతిష్ట మరింత దిగజారేటువంటి పరిస్థితి బోరుగడ్డ అనిల్ గారు తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ పార్టీ వారు కూడా సమర్థించేటువంటి పరిస్థితి లేదు. అదే వెంకటరెడ్డి గారు తరచూ చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. అతను మాజీ రౌడీ షీటర్ అన్న మాట వాస్తవం. అతని మీద ఇప్పుడు రౌడీ షీటర్ లేకపోయి ఉండొచ్చు, కానీ అందరూ కూడా చెప్పేటువంటి పరిస్థితి అదే కదా. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా వెలుగెత్తి చెప్పిన మాట కూడా ఇదే కదా. అయితే ఈ రోజుకైనా అనిల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటిని వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అతను ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి, లేదంటే ఆయన కుటుంబ సభ్యుల మీద కానివ్వండి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటిని వెనక్కి తీసుకోవాలి మొదటిగా. ఆ తర్వాతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో అతను తలదూరిస్తే బాగుంటుందనేది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. సింగళూరు వెంకటేష్ గారు, ఇక్కడ 2 అబ్జర్వేషన్స్ అండి. ఏంటంటే మనకి ఒకసారి కొంచెం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, బలూచిస్తాన్ తెలుసు కదా పొరుగున. బలూచిస్తాన్లో ఈ తాలిబన్స్ వాళ్ళని మనం ఇన్స్టిగేట్ చేస్తున్నామని పాకిస్తాన్ ఆరోపిస్తుంటుంది. కొంచెం ఈ ఇన్సిడెంట్ దగ్గరికి చిన్న కంపారిజన్ తీసుకొస్తే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో అంతర్గతంగా అలజడి సృష్టించేందుకు ఎవరైనా సరే ఆయన అక్కడ గట్టు మీద కూర్చోబెట్టి మాట్లాడించారా? ఎవరైనా విత్ ఇన్ కోర్ట్స్ మీరు ఎవరిని ఊహించుకుంటే ఆ లిబర్టీ మీకు ఉంది. అదొకటి. 2, ఆయనకి ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నా ఇవన్నీ మూతపడ్డాయి. అంత సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్న ఆయన మీద రౌడీ షీట్ తరగడం ఏంటండి? అన్యాయం కదా. 3వది, ఈయన కారణంగా సస్పెండ్ అయిపోయిన అరండపేట పోలీస్ స్టేషన్ మొత్తానికి కూడా ఆయన అపాలజీ చెప్తాడు. ఇప్పుడు వచ్చి ఆయన ఏదో బిర్యానీ తినడానికి సరదా పడితే పాపం వాళ్ళు ఏదో ఫోన్లే ఆకలితో ఉన్నాడని పెట్టించిన కారణంగా వాళ్ళు సస్పెండ్ అయిపోయారు. వాళ్ళకి అపాలజీ చెప్తాడా? సజ్జల అపాలజీ చెప్పాలంటున్నాడు, కారుమూరి వెంకటరెడ్డి అపాలజీ చెప్పాలంటున్నాడు. మరి ఈయన వెళ్ళి వాళ్ళకి చెప్తాడా అపాలజీ? మొదటిగా చెప్పాలంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినంత వరకు ఇతన్ని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టో లేకపోతే పార్టీ ఆఫీస్ ముందు కూర్చోబెట్టి నాటకం ఆడాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. ఏదో మీరు చెప్పినట్టు బలూచిస్తాన్, సంథింగ్ పాకిస్తాన్, తాలిబాన్ చెప్పినట్టుగా అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పార్టీ ఈ రోజు ఏదైతే కార్యకర్తల విశ్వాసం కోల్పోయి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండగా కార్యకర్తలు ఎవరికి కూడా కనీసం మినిమం పనులు కూడా జరగలేదనేటువంటి ఒక వ్యవహార శైలి
ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది. అది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రిక్లైమ్ చేసుకుంటూ దాన్ని అటువంటి పొరపాటును జరగనమను కార్యకర్తలకే పెద్దపేట వేస్తాను ఈసారి ప్రభుత్వంలో అని చెప్పేసి అని ఆయన చెప్తూ ఆయన పోట్రై చేస్తున్నటువంటి ఇటువంటి సమయంలో ఒక కార్యకర్తగా చెప్పుకున్నటువంటి బోరుగడ్డ అనిల్ని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి ఒక నాటకం ఆడాల్సినటువంటి ఒక పరిస్థితి, అది కూడా కేంద్ర పార్టీ కార్యాలయం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చోబెట్టుకుని పార్టీ పరువు మరింత దిగజార్చుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదనేది నా యొక్క అభిప్రాయం. అట్ ద సేమ్ టైం ఈ బిర్యానీ వ్యవహారం అనండి, లేకపోతే ఈ పోలీస్ స్టేషన్ మొత్తం సస్పెండ్ అయినటువంటి వ్యవహారంలో కానివ్వండి, అది ప్రభుత్వం యొక్క అత్యుత్సాహం. అరెస్ట్ అయినటువంటి క్రమంలో అతనికి బేసిక్ ఫుడ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది మీరు ఏం పెడతారు ఏంటనేది అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ యొక్క అధికారం మీద ఆధారపడి ఉంటుంది. కానీ అదేదో ప్రభుత్వం చెప్పినట్టు ఎంత రైస్ ఇవ్వాలి, ఎంత కూర ఇవ్వాలి అని చెప్పేసి అని ఏదో కొలత వేసి ఇచ్చినటువంటి పరిస్థితి ఉండదు. ట్రాన్సిట్ వారెంట్ ఉన్నప్పుడు, ట్రాన్సిట్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం తింటున్నారో వీళ్ళు కూడా నిందితులకు కూడా అదే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని లేదా మీడియాలో ఎక్స్పోజ్ అయింది కాబట్టి దాన్ని సీరియస్ గా తీసుకుని అక్కడ ఉన్నటువంటి లేదా ట్రాన్సిట్ లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను అంతా కూడా సస్పెండ్ చేయడం అనేది కొంచెం విచారించదగ్గ విషయం. రైట్. సో శేఖర్ రెడ్డి గారు, ఒకసారి నిన్న జరిగిందంతా చూశారు కదా, ఆయన ఇంతకీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి రాష్ట్ర అధ్యక్షుడా, రాష్ట్ర బాధ్యుడిగా ఉన్నాడా, మీతో ఉన్నాడా? మీరేమో గబా ప్రకటనలు ఇచ్చేశారు. అదేదో నిన్నే చెప్పేసి ఉంటే ఏదో 10 నిమిషాలు పిలిచి మాట్లాడితే పోయేదానికి ఏముంది సార్? ఎంతో మంది వెళ్తుంటారు, ఈయన ఏదో రౌడీ షీట్ ముద్ర ఉంది కదా అని అలా బయట కూర్చోబెట్టడం అన్యాయం కదా. అండ్ మీ కుల వివక్ష మీరు చూపించినట్టేగా చాలా మంది ఉన్నారు నేరాలు అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళు వచ్చిపోతుంటారు ఆఫీస్కి. వాళ్ళని రానిచ్చినప్పుడు ఈయనొక్కడిని రానిస్తే మీకు ఏంటి మైలపడిపోతుందా వైసీపీ? నమస్తే అండి వాసుదేవం గారు, మీకు తోటి ప్యానలిస్ట్ కి 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. సో ఇది ఎప్పుడు ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు అంటే 14 ఏప్రిల్ 2022 బోరుగడ్డ అనిల్ ఆయనకు సంబంధించినటువంటి ఆయన ఫేస్బుక్ పేజ్ లో ఆయన వేసుకుంది సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 131వ జయంతి శుభాకాంక్షలు. బోరుగడ్డ అనిల్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, అత్వాలే స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్. చూసుకోవచ్చు సార్, నీట్ గా క్లియర్ గా మెన్షన్ చేస్తారు. సో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా అవుతాడు? బోరుగడ్డ అనిల్ అనే అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనీస సభ్యత్వం, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉంది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లెటర్ ఇచ్చింది. మరి బోరుగడ్డకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉందా? నేరుగా నేను అడుగుతున్నాను సార్, సమాధానం చెప్పండి. సో వైఎస్ఆర్ ఇప్పుడు దళితుడు అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. అదే దళితులు వివక్ష అని చెప్పి విజయకిరణ్ మాట్లాడుతున్నారు. అదే దళితుడిని థర్డ్ డిగ్రీ చేశారు, ఐస్ గడ్డలు పెట్టారు, నోట్లో ఉచ్చపోసారు. ఆయన మాట్లాడలేదు సార్. ఇవన్నీ ఇట్లా పైకి ఏలగట్టి కొట్టారు. మరి అవన్నీ దళితుడిని కొట్టినప్పుడు దళిత వివక్ష కాదా? అది వాళ్ళు కొడితే దళిత వివక్ష కాదంట. మేము వద్దయా బాబు నీతో పంచాయతీ అంటే దళిత వివక్ష అంట. ఇది ఎక్కడ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ అర్థం కావట్లేదు సార్. ఏం దుర్మార్గం ఇది. సో ఇంకో విషయం సార్, సో మొట్టమొదటిగా బోరుగడ్డ అనిల్ అనే అతను ఖచ్చితంగా అత్వాలే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలేకి సంబంధించినటువంటి వ్యక్తి. అది మేము చెప్పడం కాదు, అతను ప్రకటించుకున్నాడు. అతనికే అతను పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కూడా చేశాడు. సో అతను మేము మొదటి నుంచి వెంకటరెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి ఈ రోజు చెప్పిన మాట కాదు, శేఖర్ రెడ్డి ఈ రోజు చెప్తున్న మాట కాదు. ఇది 2024 ఎన్నికలకు ముందు ఇదే 99 టీవీ సాక్షిగా, ఇదే ప్రైమ్ 9 టీవీ సాక్షిగా, ఇదే సాక్షిగా మేము మాట్లాడిన మాటలు. బోరుగడ్డ అనిల్కి మాకు ఏంటి సంబంధం? బోరుగడ్డ అనిల్ ఏమన్నా మా పార్టీయా అని ఆ రోజే మాట్లాడాడు. ఈ రోజు కాదు, అది గమనించాలి. సో ఆ రోజే మాట్లాడాడు. సో వెంకటరెడ్డి అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బోరుగడ్డ అనిల్కి ఏంటి సంబంధం అన్న తర్వాత అతను ఫోన్ చేసి వెంకటరెడ్డిని నీచంగా తిట్టడం, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి ఒకరోజు గోల చేయటం, తర్వాత బేసికల్ గా ఈ పచ్చి అబద్ధాలు మాట్లాడడంలో సిద్ధహస్తుడు సార్ ఈ బోరుగడ్డ అనిల్ అనే అతను. సో ఇది బోరుగడ్డ అనిల్ కుమార్ తో వైఎస్ఆర్ సిపికి ఎలాంటి సంబంధం లేదు అని పత్రికా ప్రకటన ఇచ్చింది ఎప్పటిరా అంటే 11/12/2025 డిసెంబర్ 11 2025 మేము ఇచ్చింది ప్రకటన. ఈ రోజు ఇచ్చింది కాదు సార్. అతనికి మాకు ఏ సంబంధం లేదు. ఎందుకంటే అతను అన్ని చర్చా కార్యక్రమాలకు వెళ్ళటం, మీడియాలో ఇంటర్వ్యూలకు వెళ్ళటం, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని చెప్పుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రియ శిష్యుని అని చెప్పుకోవటం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కలిసింది కూడా లేదు. నాట్ ఈవెన్ సింగిల్ టైం, ఒక్కసారి కూడా కలిసింది లేదు.
కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రియ శిష్యుడు అని చెప్పుకోవడం, ఆ వేదికలెక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అక్కడ చర్చా కార్యక్రమాల్లో అదేవిధంగా ఇంటర్వ్యూలో కూర్చోవడం, వెంకటరెడ్డి గారిని తిట్టడం, శ్రీహరి గారిని తిట్టడం, ఆ పక్కన సజ్జల గారిని తిట్టడం, ఇంకో పక్క మమ్మల్ని తిట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల్ని. అది అతను చేస్తున్న పని. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతనికి ఏ సంబంధం లేదు. మీరు మీడియాలో ఎక్కడా కూడా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాయడానికి లేదు అని చెప్పి పత్రికా ప్రకటన ఇచ్చాం. సో 10 రోజుల క్రితం ఆఫీస్కి వచ్చా అని చెప్తున్నాను. నిన్న అతను అక్కడ చేస్తున్నప్పుడు కూడా నేను పార్టీ ఆఫీస్ దగ్గరే ఉన్నాను సార్. సో 10 రోజుల క్రితం సజ్జల గారు పిలిపించారు అన్నమాట పచ్చి అబద్ధం. 10 రోజుల క్రితం కూడా ఆఫీస్ దగ్గరికి అతను వచ్చాడు. సో జగన్ గారు లేని టైంలో నేరుగా లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత ఏందబ్బాయి ఎందుకు వస్తున్నావు నువ్వు, ఏంది నీ పంచాయతీ అని చెప్పి ఆయన అడిగారు. సో ఆయన లీగల్ సాయం అడిగితే నువ్వు తప్పులన్నీ చేసి మా పార్టీ కాదు, మా పార్టీ కార్యకర్త కూడా కాదు, నువ్వు తప్పులు చేసుకుంటూ పోతే నేను భుజానేసుకుని మోస్తారా ఎవరైనా? నేనైనా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, కనిపించిన వాళ్ళందరినీ తిట్టుకుంటూ పోతే పార్టీ మోస్తుందని నన్ను. చంద్రబాబు నాయుడు గారు మోస్తారు. ఎవరిని మోస్తారు అంటే బండబూతులు తిట్టే కిరా కార్పిని తీసుకొచ్చి నోట్లో స్వీట్ పెడతారు చంద్రబాబు నాయుడు గారు. కానీ బోరుగడ్డ అనిల్ గారికి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నోట్లో స్వీట్ పెట్టలేదు, కనీసం ఫోటో దిగలేదు. కుటుంబంతో కలిసి భువనేశ్వరి గారు కూడా బోరుగడ్డ ఏదైతే కిరా కార్పి అని అతను బండబూతులు తిడతారు సార్ మహిళా మనుల్ని. ఆఖరికి ఎన్టీఆర్ గారి సతీమణి అయినటువంటి లక్ష్మీభారతి గారిని కూడా తిట్టారు సార్. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఇంకో పక్క చూస్తే కసపులు ఎవరనడానికి నిదర్శనం సార్ ఇది. కిరా కార్పి ఒక కసబ్, వాళ్ళ పార్టీ కసబ్. ఇంకో కసబ్ ఉన్నాడు సార్. ఇంకో కసబ్ ఎవడరా అంటే సోషల్ మీడియాలో వీడియోలు చేస్తా ఉంటాడు సార్. ఆ కసబ్ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండు వేసుకుంటాడు సార్. పక్కా తెలుగుదేశం పార్టీ, కానీ ముసుగు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండు వేసుకుంటాడు. మరి కసబ్ ఎవరు కసబ్? సో ఇలా బూతులు తిట్టే వాళ్ళందరినీ తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మహిళా మనుల మీద తిట్టిస్తారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే శేఖర్ రెడ్డి గారు, ఏంటి అసలు మీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి బోరుగడ్డ అనిల్కి మధ్య ఉన్న పంచాయతీ గొడవ ఏంటి? ఎందుకు నేరుగా ఆయన మీద కారుమూరి వెంకటరెడ్డి గారిని బర్తరఫ్ చేయాలంటాడు ఏంటి? ఏమన్నా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయా, కక్షలు ఉన్నాయా? సార్ అతనెవరు సార్? కారుమూరి వెంకటరెడ్డిని సస్పెండ్ చేయడానికి అతనెవరు? ఎందుకు సార్ సంతోషం సార్, అందరినీ బర్తరఫ్ చేయమన్నట్టు ఎట్లాగో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బర్తరఫ్ చేయమని లేదు సార్. ఎట్లా దయచేసి సంతోషం సార్. అతను ఎవరు సార్? హూ ఇస్ హీ ఇన్ అవర్ పార్టీ? మా పార్టీలో అతను ఎవరు? చెప్పి పంపించేస్తే అయిపోతుంది కదా. ఇవాళ పొద్దున ఈ డిబేట్ అవసరమే పడేది కాదు. నిన్నే పిలిపించి నీకు మాకు సంబంధం లేదా అని చెప్పి పంపించేస్తే డిబేట్ కంప్లీట్ గా పక్క ప్లాన్ ప్రకారం సార్. మొన్నటి వరకు రాక్షసుల్లా కనిపించాడు సార్ ఎల్లో మీడియాకి ఇదే బోరుగడ్డ అనిల్, ఇదే ఏబిఎన్ కి, ఇదే టీవీ5 కి బోరుగడ్డ అనిల్ అనే అతను రాక్షసుల్లాగా, పరమ దుర్మార్గుల్లాగా, రౌడీ షీటర్ లాగా కనిపించాడు. మరి అదే ఎల్లో మీడియా కొట్టాలని ఆయన దగ్గరికి పోయారు సార్. పాపం బాధితుల్లాగా చిత్రీకరించారు సార్. నిన్నటి వరకు రాక్షసుడు, నిన్నటి వరకు ఉన్మాది, నిన్నటి వరకు రౌడీ షీటర్ ఆయన వాళ్ళ దృష్టిలో. మరి ఎల్లో మీడియా రౌడీ షీటర్ అని మాట్లాడినప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు అతన్ని రౌడీ షీటర్ అని మాట్లాడినప్పుడు అతని గొంతెందుకు లేవలేదు, అతని గొంతెందుకు మాట్లాడలేదు? కానీ ఈరోజు వెంకటరెడ్డి గారు మాట్లాడితే వెంకటరెడ్డి గారి మీద మాట్లాడేస్తారు. పూడి శ్రీహరి గారిని తిడతారు అక్కడికి వచ్చి, వెంకటరెడ్డి నోటికి వచ్చిన బండబూతులు తిడతారు అక్కడికి వచ్చి. సో మా పార్టీ కార్యకర్తలు ఎవరైనా అక్కడికి వచ్చి మా పార్టీ వాళ్ళని బండబూతులు తిట్టుకుంటారా? సో పక్కా స్క్రిప్టెడ్. వెంకటరెడ్డిని బదనాం చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు పంపించుంటారు సార్? ఎవరు పంపించుంటారు సార్? అర్థం కావట్లేదా? ఎల్లో మీడియా కొట్టాలు ఆడికి వచ్చినప్పుడు ఏ రోజు మా పార్టీ ఆఫీస్ గడప దగ్గరికి రాని ఎల్లో మీడియా కొట్టాలు, మా పార్టీ ఆఫీస్ గేట్ దగ్గర కూడా రావు ఎల్లో మీడియా కొట్టాలు. అదే కొట్టాలు ఈ రోజు మా పార్టీ ఆఫీస్ ఎదురుగా బోరుగడ్డ అనిల్ మూతి దగ్గర ఉన్నప్పుడు ఎల్లో మీడియా కొట్టాలు. మొన్నటి వరకు ఉన్మాది, అదే విధంగా రౌడీ షీటర్, మొన్నటి వరకు రాక్షసుడు అయినటువంటి నేను అడుగుతున్నా, చెప్పండి ఎవరు పంపించుంటారు చెప్పండి సార్. పక్కగా అర్థం అవ్వట్లేదా సార్ మీకు? మేము చెప్పేది అడుగుతున్నా, నేను లేను కదా. పక్కాగా సార్, ఇది పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అదే విధంగా కారుమూరి వెంకటరెడ్డిని, అదే విధంగా సజ్జల గారిని, శ్రీహరి గారిని బదనాం చేయడం కోసం ఎల్లో మీడియా ఆడుతున్నటువంటి విశృంఖలత్వ నాటకం ఇది. మీడియాకి ఏం పని ఉంటుందండి? మీరు భలేవాళ్ళు అంటారు. మీడియాకి ఏం పని? బోరుగడ్డ అనిల్ తప్పితే ఇంకా దేశంలో సమస్యలు లేవా? ఆయన ఒక హైలైట్ చేయడానికి మీడియాకి ఏంటి పని చెప్పండి? బోరుగడ్డ అనిల్ తప్పిస్తే వేరే సమస్యలు లేవా? మరి ఈ రోజు గంట సేపు పాటు 99 టీవీలో ఎందుకు మనం డిబేట్ పెట్టాం? నేను అదే అంటున్నాను. ఆయన పిలిపించి 5 నిమిషాలు మాట్లాడి పంపిస్తే వాళ్ళు డిబేట్ పెట్టే అవసరం ఉండేది కాదన్నా. మీరు ఇలా
సార్ నేను మాట చెబుతాను సార్ బోరుగడ్డ అనిల్ అనే అతను ఇది ఒకటోసారి కాదు వెంకటరెడ్డి గారి మీదకి రావటం. మీరు దయచేసి గమనించాలి, మీడియాలో ఉన్నటువంటి చూస్తున్న వాళ్ళు కూడా. ఒక రోజు కారుమూరు వెంకటరెడ్డి గారిని చంపేస్తానని వెళ్ళాడు అడిగి. సో నాకు పార్టీకి సంబంధం లేదని చెప్తాడా అని చెప్పి. అరే బాబు, నీకు పార్టీకి సంబంధం ఉంటే నీ సభ్యత్వం ఏది? నువ్వు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మనిషివి, నువ్వే చెప్పుకున్నావు. ఒకసారి రామదాస్ అత్వాలే గారితో మాట్లాడేస్తే అయిపోతుంది కదా. మీకు బ్రహ్మాండమైన నెట్వర్క్, నేషనల్ మీడియా అని గడగడలాడించిన నెట్వర్క్ ఉందిగా మీకు. ఒకసారి మాట్లాడి, ఏంటి సార్ అత్వాలే గారు మీతో ఉన్నాడా లేడా అని ఆయన చేత ఒక ప్రకటన ఇప్పిస్తే అయిపోతుంది కదా. ఉంటే ఉన్నాడని లేకపోతే లేడను. సార్ అత్వాలే అనే అతను ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు సార్. వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం దగ్గర కదా వాళ్ళు. సార్ అత్వాలే అనే అతను ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు సార్. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది సార్. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మంత్రులుగా సహచరులుగా అత్వాలేతో ఉన్నారు సార్. అదే అత్వాలే గారితో నాకు సంబంధం లేదని ఆయన చెప్పించొచ్చుగా వీళ్ళు. మీరు అడగాలి కదా, మీరు ఇప్పుడు చెప్తే గానీ గుర్తురాలి ఆయన ఎవరు ఆయనది. సార్ అత్వాలే గారు గుర్తు రాకపోవడం ఏంటి సార్? కేంద్ర మంత్రి ఆయన, కేంద్ర మంత్రి. అవునండి, ఈ డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ మీ దగ్గర అలాంటి మెకానిజం లేదు మీ దగ్గర. మీరేంటి ఇంకా రాతీవల్లో ఆగిపోయారు, వీళ్ళు మధ్యయుగాలు దాటి ముందుకు వచ్చారు. సార్ నేను ఒక మాట చెప్తున్నాను సార్, వెరీ క్లియర్ గా. కారుమూరి వెంకటరెడ్డి గారి విషయంలో అతను మాట్లాడడానికి ఏకైక రీజన్ ఏంటంటే, సో అతను చెప్పిన మాట ఏంటి, మొట్టమొదటి నుంచి ప్లాట్ఫామ్స్ ఎక్కి మాట్లాడుతుంటే ఇలాంటి చర్చా సందర్భంలోనే ఇదే విజయ్ కిరణ్ నాతో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడు. బోరుగడ్డ అనిల్ అంటే, బోరుగడ్డ అనిల్ కి మా పార్టీకి ఏంటండి సంబంధం? బోరుగడ్డ అనిల్ అరెస్ట్ చేసిన విషయంలో మేము ఏ రోజైనా తప్పుగా అరెస్ట్ చేశారని మాట్లాడామా? ఎందుకు అరెస్ట్ చేశారని అడిగామా? బోరుగడ్డ అనిల్ మా మనిషిని మేము చెప్పుకున్నామా? అధికారంలో ఉన్నప్పుడు కూడా బోరుగడ్డ అనిల్ మా మనిషి కాదు అని చెప్పుకున్నాం ఆ రోజు కూడా. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ మా పార్టీ కాదు, మా పార్టీ సభ్యత్వం లేని వ్యక్తి. అలాంటి వ్యక్తిని మా పార్టీకి అంటగడుతూ మీరు అరెస్ట్ చేసుకున్నారు, దాన్ని చేసుకున్నారు, మేము కాదనలేదు కదా. ఇప్పుడు కూడా మా పార్టీ కాదు అని మేము చెప్తుంటే, ఈ రోజు బోరుగడ్డ అనిల్ విషయంలో ముసలి కన్నీరు ఎవరు గారుస్తున్నారండి? దళితుల గురించి మాట్లాడి చాలా బాధేసింది సార్ నాకు. సో మేకతోటి సుచరిత గారికి మంత్రి ఇచ్చినప్పుడు దళితులుగా మేము చూడలేదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చూసాం సార్ మేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా చూసాం సార్ మేము. మరి అదే దళిత మహిళను తీసేసి ఎవరికి ఇచ్చుకున్నాం సార్? మేము ఏమన్నా రెడ్లికి ఇచ్చారా? వేరే దళిత మహిళకి ఇచ్చింది మేము, వేరే దళిత మహిళకి ఇచ్చింది. దళితుల పార్టీ అయితే వీళ్ళ పార్టీ అంతా దళితుల పార్టీ అయితే, విజయ్ కిరణ్ పాపం ఎప్పటి నుంచో గొంతు చించుకుంటున్నాడు. ఈ రోజు ప్రభుత్వంలో విజయ్ కిరణ్ పాత్ర ఏంటి? ఈ రోజు ప్రభుత్వంలో విజయ్ కిరణ్ ఏ పొజిషన్ లో ఉన్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలా మీడియా ముఖంగా మాట్లాడిన ప్రతి దళిత సోదరుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో భాగస్వామ్యం చేసింది, పనిచేసిన ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం చేసింది. మరి పాపం పొద్దున లేచినప్పటి నుంచి విజయ్ కిరణ్ అనే వ్యక్తి ఇక్కడ వచ్చి గొంతు చించుకున్నాడు కదా. మరి ప్రభుత్వంలో ఆయన పాత్ర ఎక్కడ? ఇస్తారులేండి, ఆయన కోసం కార్పొరేషన్ వెయిటింగ్ ఇస్తారు. మీరు ఎందుకు ఎప్పుడు కార్పొరేషన్ వెయిటింగ్ ఇస్తారండి? హోమ్ మినిస్టర్ ఒక విషయం అండి, సరే మీరు పాయింట్కి వచ్చారు ఒక విషయం అడుగుతా. ఒక్క నిమిషం, మీరే సమానం చెప్పండి. నేను ఒకటి, ఇప్పుడు వాళ్ళ పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, వాళ్ళ నాయకుడు సెక్రటేరియట్కి వెళ్ళినా లేకపోతే పార్టీ ఆఫీస్కి వెళ్ళినా అలా బయటకు వచ్చి ఒక 15 నిమిషాలు నుంచుంటే వచ్చిన ప్రతి ఒక్కరిని కలుస్తారు. అక్కడ కోటరీ పనిచేయదు. కోటరీ ఉంది, వాళ్ళకి ఉంది కాదంట్లా, కానీ ఆ కోటరీ అక్కడ ఇన్వాల్వ్ కాదు. అరే మనం పొద్దున్న లేస్తే కోటరీ దాటి బయటకు రాం కదా. మీరు ఇప్పుడు 5 ఏళ్ల నుంచి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు ఒకే తరహాలో వ్యవహరిస్తున్నప్పుడు బోరుగడ్డ అనిల్ డిమాండ్ సమంజసమైంది, హేతుబద్ధమైందని నేను అన్నాను. కానీ అదే అతను చాలా ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి ఇవాళ అతను మాట్లాడింది బయటకు వస్తుంది. అలా బయటికి రాని అంశాలు చాలా ఉన్నాయి. చూపించండి, మీరు నేరుగా చెప్పండి. శేఖర్ రెడ్డి అధికార ప్రతినిధి కాదు, ఓ గుంపులో గోవిందయ్య మీరు వెళ్ళి కలుస్తారా? కలవగలరా? ఫిల్టర్ చేస్తారు అక్కడ, కోటరీ ఫిల్టర్ చేస్తుంది, ఇలా పట్టుకుని ఫిల్టర్ చేస్తుంది. ఎవడు కులం ఏంటి, గోత్రం ఏంటి అని ఫిల్టర్ చేసి లోపలికి పంపిస్తుంది. ఈ వల్ల మనకేమైనా సమస్య ఉంటుందా? ఈయన కలవటం వల్ల మనకేమైనా ఇబ్బంది ఉందా? మనం కలపటం వల్ల ఏమైనా వీడి ప్రొఫైల్ పెరిగిపోతుందా? ఇన్ని అనుమానాలు ఉన్నాయి. మారండి సార్. వాసుదేవన్ గారు అయిపోయిందా మీరు మాట్లాడడం? నేను సమాధానం చెప్పొచ్చా? విజయ్ కిరణ్ వేరే ఉన్నాయి సార్. వాసుదేవన్ గారు మీరు మా మీద ఆరోపణ చేశారు, సమాధానం చెప్పుకోండి. మీ పార్టీ మిమ్మల్ని అడిగింది, ఆయన కాదు, మీరే చెప్పండి. కాలం పెట్టుకోండి అబ్బా, మాకు సమాధానం చెప్పే అవకాశం ఇకపోతేట. ఆగండి, మిమ్మల్ని అండి, మీరే చెప్పండి అంటున్నా. నేను ఆయన అడగల, మీరే చెప్పండి సార్. నేను అడుగుతున్నాను సార్, మీరు నెక్స్ట్ వీక్
నెక్స్ట్ వీక్ లేకపోతే మీకు కుదిరిన వీక్ నాతో కలిసి తాడేపల్లికి రండి. మీతో అనేది నేను చెబుతున్నా, ఆగండి సార్. గుంపులో మీరు ఆరోపణ చేస్తే కాదు కదా, మీరు ఇలా క్రాస్ టాక్ చేసుకుంటూ పోతాం, బుల్డోజ్ చేస్తామంటే అనవసరం. మీరు ప్రశ్న అడిగారు, సమాధానం చెప్పే అవకాశం చెప్పండి. ఎస్, నేను చెప్తున్నాగా, మీరు నెక్స్ట్ వీక్ లేకపోతే మీకు కుదిరిన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నప్పుడు తాడేపల్లికి రండి. తాడేపల్లికి వచ్చిన తర్వాత లోపలికి ఎంతమందిని తీసుకుంటున్నారో నేను చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతమంది కల్పిస్తున్నారో నేను చూపిస్తా. మీ కెమెరా గొట్టం పట్టుకొని రండి. అందులో దళితులు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళతో పాటుగా మీరు చెప్తున్నట్టుగా రెడ్లు ఎంతమంది ఉన్నారు, కాపులు ఎంతమంది ఉన్నారు, కమ్మలు ఎంతమంది ఉన్నారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని వచ్చారు, ఎవరిని స్క్రీనింగ్ చేశారు ఒకసారి చూద్దురు రండి. చూసి మీ కెమెరాలో బంధించి అక్కడికి వచ్చిన వాళ్ళతో మీరు మాట్లాడి తర్వాత మీరు చర్చా కార్యక్రమం పెట్టి ఇదే మాట మాట్లాడండి. ముక్కు నేలకు రాస్తాను నేను. మీరు రాయాలి ఇప్పుడు, ఎందుకంటే నేను చెప్పింది వాస్తవం కాబట్టి మీరు వచ్చి రావండి. అర్జెంట్ గా రాసేయండి. అర్జెంట్ గా రాసేయండి. మీరు రాస్తూ ఉండండి. లోపల విజయకరణ దగ్గరికి వెళ్దాం. కాదు, శేఖర్ రెడ్డి గారు మీరు ఆ పనిలో ఉండండి. విజయకరణ దగ్గరికి వెళ్తాయి లోపల ఒకసారి. అట్లా కాదు సార్, భ్రమ కాదు. రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు 250 నుంచి 300 మందిని కలుస్తా ఉన్నారు. మీ లెక్కలేంటో, దానికి మీరు ఇచ్చే, దానికి మీరు చెప్పే సమీకరణాలు ఏంటో రండి అక్కడ. సరే, నేను చెబుతున్నా కదా, ఒక సాధారణమైన కార్యకర్త, మీడియాలో ఉన్నోళ్ళొద్దు, సాధారణమైన ఒక మీ కార్యకర్త కూడా కాదండి, జగన్మోహన్ రెడ్డి అభిమాని ఒక ఆయన వెళ్తాడు, ఎంట్రీ ఉంటుందా? ఎలా ఫిల్టర్ చేస్తారు చెప్తాం. మళ్ళీ వస్తాం. ముందర విజయకరణ అడగాల్సిన ప్రశ్నలు ఉన్నాయి. వస్తానండి, టైం ఉంది. వస్తానండి, టైం ఉంది ఆయనకి. ఒక్క నిమిషం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే కలిశారో ఆ ఫోటో లింక్ నేను పంపిస్తాను సార్. ఎంతమంది సాధారణలు ఉన్నారో నిరూపించి, సరే పంపండి. ముందర ఆ పని చేయండి. విజయకరణ దగ్గరికి వెళ్దాం. విజయకరణ గారు 2 ప్రశ్నలు అండి. ఒక్క నిమిషం ఆగండి. మీరు విజయకిరణ్ గారు ఆగండి. విజయకిరణ్ గారు ఏమండి, మ్యూట్ చేయండి PCR. విజయకిరణ్ తో మాట్లాడాలి. విజయకిరణ్ గారు బోరుగడ్డ, ఇప్పుడు బోరుగడ్డని నిన్న మీరు ప్యాంపర్ చేసి, మీ అనుకూల మీడియా ప్యాంపర్ చేసి, ఆయన ఇంద్రుడు చంద్రుడు చాలా అన్యాయం జరిగిపోయిందని చూపించారని ఎదురు శేఖర్ రెడ్డి గారు అవి నిజమా కాదని నాకు తెలియదు. మీరు ఆయన ఏమైనా పార్టీలో తీసుకుంటారా? వైసీపీ కారణంగా అన్యాయాలకి, దౌర్జన్యాలకి గురైన బోరుగడ్డని ఆదుకొని, హక్కును చేర్చుకొని పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారా మీరు? సార్, దానికి ఖచ్చితంగా సమాధానం చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని అడుగుతున్నాను. సాక్షి టీవీ జగన్మోహన్ రెడ్డి గారి అనే విషయం ప్రపంచానికి తెలుసు కదా. టీడీపీ నేతలు బరితెగించారు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ గుండాలు నిప్పు పెట్టారు. కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డిలను ప్రశ్నించినందుకు పచ్చ బ్యాచ్ ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ నెల 5న